భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా బుర్రా కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్గా అంబాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అంతకుముందు కౌన్సిలర్లతో స్థానిక ఆర్టీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మెజార్టీ కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర చెప్పారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లిని గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుకబడేసినరో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు, మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ వేస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి